వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రాంగణం నందు ఎడారి ఓడ అనేటువంటి పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. ఆ పుస్తకం మీద పరిచయ సభ అనేటువంటి కార్యక్రమాన్ని మేము రూపకల్పన చేయడం జరిగింది. ఆ ఎడారి ఓడ పుస్తక పరిచయానికి ఈ సభకి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ సోదరిమణులందరూ కూడా మరొకసారి నమస్కారాలు చెప్పుకుంటూ మీ అందరి యొక్క పర్మిషన్తో ఈ సభను మొదలు పెడుతున్నాము. ఈనాటి సభకు అధ్యక్షులుగా ఉన్నటువంటి వారు డాక్టర్ వడలి రాధాకృష్ణ గారు నీ సభలో ఆశీనులు కావాల్సిందిగా మనవి చేస్తున్నాము. అలానే ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మాన్యులు డాక్టర్ గంటా మనోహర్ రెడ్డి గారు, వారు హైదరాబాద్ నుండి ఇచ్చేసి ఉన్నారు. వారిని దయతో వచ్చి ఈ సభలో ఆశీనులు కావాల్సిందిగా గంటా మనోహర్ రెడ్డి గారిని కోరుతున్నాము. సభలో ఉన్నటువంటి భక్తులందరూ ఒకసారి చప్పట్లతో వారికి హర్షాన్ని తెలియపరచండి. వారు చాలా సుదీర ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమం మీద ప్రేమతో ఇక్కడ గుంటూరు నగరానికి ఇచ్చేయాల్సినటువంటి ఆలోచనతో రాత్రి ప్రయాణం చేసి ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి మనోహర్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అలానే ఈ సభకి ప్రత్యేక ఆహ్వానితులుగా గౌరవనీయులు డాక్టర్ రావి రంగారావు గారు, అమరావతి సాహితీ మిత్రులు వారిని కూడా దయతో ఈ ఆశీనులు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. డాక్టర్ రావి రంగారావు గారు. అలానే మన కార్యక్రమానికి ముఖ్యులు, అన్నదాత, ప్రముఖ సంఘ సేవకులు, నరసరావుపేట వాస్తవ్యులు, గౌరవనీయులు బత్తుల మురళీ గారిని కూడా ఈ సభలో ఆశీనులు కావాల్సిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాము. బత్తుల మురళీ గారు, డాక్టర్ రావి రంగారావు గారు, అందరూ కూడా మీ స్థానాల్లో కూర్చోండి. ఎందుకంటే మీరందరూ ముందు కూర్చుంటే చక్కగా ఈ వీడియో కూడా తీస్తారండి. అక్కడ ఒక కుర్చీలు అక్కడ ఒకరు కూర్చుంటే చక్కగా నిండుదనంగా ఉండదు. మీరందరూ కూడా ముందు సీట్లోకి వచ్చి కూర్చోవలసిందిగా మరొకసారి మిమ్మల్ని భక్తులందరినీ కూడా కోరుతున్నామండి. అలానే గౌరవనీయులు గ్రంథాలయ ఉద్యమకారులు, గ్రంథాలయ అన్నమయ్య గ్రంథాలయ పితామహులు, గౌరవనీయులు శ్రీ లంకా సూర్యనారాయణ గారిని కూడా సూర్యనారాయణ గారు ఒక్కసారి స్టేజ్ మీద కూర్చొని, అమ్మా సరే అబ్బాయి బలవంతం చేయొద్దయ్యా. అలానే మరొక ముఖ్య రచయిత, ప్రముఖులు, రచయిత్రి శ్రీమతి తాటికోల పద్మావతి గారిని కూడా సభలో ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నామండి. అలానే ఈ సభకు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ అల్లాడి శ్రీనివాసరావు గారు, గౌరవనీయులు వారిని కూడా వేదిక అలంకరించవలసిందిగా కోరుచున్నామండి. అలానే మరొక ముఖ్య అతిథి గౌరవనీయులు ప్రముఖ రచయిత శ్రీ జమదగ్ని గారు కూడా ఎక్కడ ఉన్నా కూడా ఈ సభలో ఆశీనులు కావాల్సిందిగా కోరుచున్నాము. జమదగ్ని గారు. మరలా కొంతమంది మార్గ మధ్యంలో ఉన్నారు. వారు ఇప్పుడే 2-3 హైదరాబాద్ నుంచి మార్గ మధ్యలో ఉండి వస్తున్నారు. వారు రాగానే సభలో మళ్ళీ వారిని కూడా పరిచయం చేసి ఆహ్వానం చేస్తామని చెప్పేసి మీకు మనవి చేసుకుంటూ ఈ సభని గౌరవనీయులు డాక్టర్ రావి రంగారావు గారు, వడలి రాధాకృష్ణ గారు మార్గ మధ్యలో ఉన్నారు. వారు వచ్చిన తర్వాత వారు సభాధ్యక్షులుగా వ్యవహరిస్తారు. తాత్కాలికంగా అప్పటిదాకా కూడా డాక్టర్ రావి రంగారావు గారిని సభను నిర్వహించవలసిందిగా ప్రార్థిస్తూ రంగారావు గారికి కార్యక్రమం బాధ్యత అప్పచెప్పడం జరుగుతుంది. శ్రీనివాసాయ నమో నమః. ముందుగా జ్యోతి ప్రకాశం చేయవలసిందిగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి గంటా మనోహర్ రెడ్డి గారిని కోరుతున్నాను.
అందరికీ నమస్కారం. ఈరోజు కార్యక్రమం ప్రముఖ సంఘ సేవకులు పలకలూరి శివరావు గారు, ఆయన ఇంతకుముందు కొన్ని గొప్ప సూక్తుల్ని సేకరించి ఒక చక్కని పుస్తకం వేశారు. ఆ పుస్తకం చాలా జనాదరణ పొందినటువంటి పుస్తకం. ఆ పుస్తకం మీద కూడా చాలామంది ప్రముఖులు వారి విలువైనటువంటి అభిప్రాయాలని శివరావు గారికి పంపించారు. ఆ అభిప్రాయాలన్నీ కలిపి శివరావు గారిని గురించి పరిచయం చేస్తూ మరో పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. అది ఎడారి ఓడ, ఆ పుస్తకం పేరు. ఆ పుస్తకం ఆవిష్కరణ కూడా ఇక్కడ గుళ్ళోనే జరిగింది. ఆ పుస్తకాన్ని గురించి ఆ రోజు సమయం లేకపోవటం వలన పుస్తక పరిచయం జరగలేదనేటువంటి ఉద్దేశంతో శివరావు గారు ఎడారి ఓడ పుస్తక పరిచయ సభ అని మరో కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని ఆయన తలపెట్టారు. శ్రీరామ నీ నామమేమి రుచిరా, శ్రీరామ నీ నామమేమి రుచిరా, ఓ రామ నీ నామమెంత రుచిరా, శ్రీరామ నీ నామమేమి రుచిరా. కదళి ఖర్జూరాల ఫలముల కన్నను, కదళి ఖర్జూరాల ఫలముల కన్నను, ఓ రామ నీ నామమేమి రుచిరా, శ్రీరామ నీ నామమెంత రుచిరా. సదా శివుడు నిన్ను సదా భజించెడు, సదా శివుడు నిన్ను సదా భజించెడు, సదానందనామ మేమి రుచిరా, ఎంత రుచిరా. అరయ భద్రాచల శ్రీరామదాసును, అరయ భద్రాచల శ్రీరామదాసును, ఏలిన నీ నామ మేమి రుచిరా, ఎంత రుచిరా, ఏమి రుచిరా, ఎంత రుచిరా. ఇది ప్రార్థనతో ప్రారంభిద్దామని చదవడం జరిగింది, రామదాస్ కీర్తన. పోతే ఈరోజు ఈ నిజానికి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని అని చెప్పొచ్చు మన గుంటూరు. ఈ గుంటూరు జిల్లాలో ఇంతమంది మహామౌల మధ్య ఆత్మీయ మిత్రుడు పలకలూరి శివరావు గారి ఎడారి ఓడ పుస్తకావిష్కరణ ఇంతకుముందే జరిగింది. వాస్తవానికి ఆ రోజే ఈ కార్యక్రమానికి నేను, ఆత్మీయ మిత్రులు రంగారావు గారు కూడా రావాల్సి ఉండింది. అనివార్య కారణాల వల్ల రాలేని పరిస్థితి. ఆ లోటును, ఆ రుణాన్ని ఈరోజు తీర్చుకోవాలనుకున్నాం. ఇలా ఈరోజు మాకు ఒక అవకాశం, ఒక అమూల్యమైనటువంటి అవకాశం దొరికింది. నిజానికి ఈ సమావేశం ఈ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో జరగటం అనేది చాలా సందర్భోచితంగా, సముచితంగా, చాలా పవిత్రమైన ఆశయంతో కూడుకుని చేస్తున్నటువంటి కార్యక్రమం. ఎడారి ఓడలో ఆ ఒంటెకు ఉండేటటువంటి గుణం అది నెలల తరబడి ఆ ఇసుకలో ఆ ఎడారిలో వెళుతున్నప్పటికీ కూడా అది తన నీటిని, నెలల తరబడికి సరిపడ నీటిని తనలో దాచుకుంటుంది. ఆ రకంగా ప్రతి మనిషికి ఉపయోగపడే సహనశీలత ఆ ఒంటెకు ఉంటుంది. కాబట్టి మన శివరావు గారికి అటువంటి గుణం ఉంది. ఎందుకంటే అద్భుతమైనటువంటి తెలుగులో, సరళమైనటువంటి తెలుగులో రాశారు ఆయన. ఇది అందరు వారి మిత్రులు, శ్రేయోభిలాషులు, పరిచయస్తులు వాళ్ళందరూ కలిసి వాళ్ళ హృదయాల ఆవిష్కరణ జరిగింది. శివరావు గారి పట్ల వారికి ఉండే అభిమానాల్ని, ఆదరణల్ని అక్షరాలుగా ఇక్కడ వర్షింపజేశారు, క్రోడీకరించే ఇందులో ఎడారి ఓడ అనే గ్రంథంలో అనేక మంది సాహితీవేత్తలు చెప్పడం ఉంది.
చాలా విశేషం. అది మనమందరం చదవగలిగినప్పుడు మాత్రమే మనం శివరావు గారిని సంపూర్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయగలుగుతాం. పోతే ముఖ్యమైనటువంటి అంశంగా భావిస్తున్నాను. నిజానికి దయచేసి ఎడారి ఓడ గురించి ఎంత చెప్పినా తక్కువే. దయచేసి దీని గురించి ఒక్కొక్కరు ఏమన్నారు నిజంగా చెప్పాలంటే చాలామంది వారిని మనుషుల్లో దేవుడు అని ఒకరంటే వారి పరోపకారం, వారి యొక్క సామాజిక సేవ. సిహెచ్ అజయ్ కుమార్ గుంటూరు నుంచి అంటాడు, మధుర వాక్కులతో పలకరించే పలకలూరి శివరావు గారు మీ పుస్తకం చూపిస్తుంది సమస్త లోకం. కాఫీ చేసిన మంచి కాఫీ లాంటి పుస్తకం, శివుని ఆశీస్సులు పుష్కలంగా అందుకున్న శివరావు గారు అంటారు. అట్లాగే కవిత వెంకటేశ్వర్లు తన కవితలో ఏమంటారు, చివరగా చిత్తములూరి కవితలు జాలువారు ఆత్మీయులందరి మేలుకోరు, సంఘ సేవలో చూపును జోరు, అన్నింటా ఉండును హుషారు, సప్తతత వయసొచ్చిన సంబరమే, యువకునుల తిరుగునంతట అంబరమే, అతనితో కలయ తిరుగుట హర్షాతిరేకమే, అతని స్నేహము ఆనందదాయకమే. ఏదేమైనా విలువలకు ప్రేరణనిచ్చే మధుర వాక్కులు అను గోపగాణి రవీందర్, ఇట్లా చాలామంది, ముఖ్యంగా వడలి రాధాకృష్ణ గారు రాలేదనుకుంటా, ఇంకా వడలి రాధాకృష్ణ గారు ఎడారి ఓడను ఏమంటారు, ఆయన విశ్వజనీనత కలిగిన ఒక మహతీమయుని జీవన ప్రాకారం అంటారు. ఇట్లా ఒక్కొక్కరు శివరావు గారి గురించి చాలా అద్భుతంగా హృదయావిష్కరణ చేశారు. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ గ్రంథాన్ని చదివినప్పుడు ఆ వజ్రోత్సవ సంచికలో వారి వజ్ర సమానమైనటువంటి హృదయం ఏమిటి, వారు చేస్తున్నటువంటి సేవానిరతి కార్యక్రమాలు ఏంటి, ఈ వయసులో ముఖ్యంగా యువతరానికి ఒక ఆదర్శప్రాయమైనటువంటి జీవితం గడుపుతూ నీవు నీ కుటుంబంలో వచ్చినటువంటి సమస్యలు, ఎందుకంటే సమస్యలు కుటుంబంలో ప్రతి మనిషికి సమస్య లేనటువంటి వాడు, సావు లేనటువంటి వాడు ఉండడు. ఎంతటి మహారాజుకైనా మనోవేదన తప్పదు, ఎంతటి మహారాజుకైనా మనోవేదన తప్పదు, ఎంతటి మహాయోగికైనా మరణం తప్పదు, ఎంతటి మహాయోగికైనా మరణం తప్పదు. కాబట్టి మనోవేదలకు, మరణానికి చింతిస్తూ మన జీవితాన్ని వృధా చేసుకోవడం అనేది సమంజసం కాదు. మన జీవితం 10 మందికి ఆదర్శప్రాయం కావాలి. 10 మంది బాటలు నడిచేవాడు 10 మందిలో ఒకడవుతాడు. పాత బాటలో పయనించేవాడు 10 మందిలో ఒకడవుతాడు. కొత్త బాటను కనిపెట్టిన వాడు కొలంబస్ వారసుడవుతాడు. కాబట్టి మనం కొలంబస్ వారసుడు కావాలి. కొలంబస్ ఒక అమెరికా ఖండాన్నే కనుగొన్నాడు. కాబట్టి మనం ఇక మన సమయాన్ని వృధా చెయ్యొద్దు. ఒక క్షణం వృధా చేశామంటే ఏ క్షణం ఏం జరుగుతుందో మనమే ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. దయచేసి మిత్రులారా, క్షణం అనేది, గడిచిన క్షణం మనది, వర్తమానం మనది, భవిత మనది కాదు. మన క్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదు, మనం ఉంటామో ఊడుతామో కూడా తెలియదు. కాబట్టి ఈ క్షణమే మనది. కాబట్టి ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి, ఆహ్వానించాలి, ఆనందించాలి. అది మన యొక్క ధ్యేయం కావాలి. ఈ సందర్భంగా ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. ఎందుకులే అనుకుంటే ముందుకెలా వెళతావు, ఎందుకులే అనుకుంటే ముందుకెలా వెళతావు, అందుకునే తపన ఉంటే చంద్రుణ్ణే చేరుతావు. ఆ తపన మనకు కావాలి. చంద్రుణ్ణి మనం ఖచ్చితంగా, చంద్రుని మీద ఎప్పుడు చేరారు, చంద్రుని పైన వెళ్ళారు తెలుసా మన మానవులు? చేరిన సంగతి తెలుసు కదా. చంద్రుని పైన ఎవరు మొట్టమొదటి కాలు మోపింది ఎవరు? చెప్పండి, దయచేసి నిలబడి చెప్పండి, దయచేసి. నీల్ ఆమ్స్ట్రాంగ్. దయచేసి చప్పట్లు కొట్టండి సార్. నీల్ ఆమ్స్ట్రాంగ్ చంద్రుని పైన మొట్టమొదటిగా కాలు మోపిన అమెరికన్ రోదసి యాత్రికుడు నీల్ ఆమ్స్ట్రాంగ్. ఎప్పుడు చెప్పగలరా? 69
బా చాలా సంతోషం అనిపిస్తుంది. 1969 జూలై 21 నాడు నీల్ ఆమ్స్ట్రాంగ్ అనే వ్యక్తి చంద్రుని పైన మొట్టమొదటి పాదం మోపాడు. ఆ రోదసి నౌక పేరు చెప్తారు, ఎందుకంటే నాకు స్వార్థం ఎక్కువవుతుంది, మీరు ఇన్ని చెప్తున్నారు అది కూడా చెప్తారని. అపోలో, చాలా సంతోషం. అపోలో రోదసి ఓడ, ఇది ఎడారి ఓడ అయితే అది రోదసి ఓడ. ఆ రోదసి ఓడలో ఎక్కి నీల్ ఆమ్స్ట్రాంగ్, దయచేసి నీళ్ళు కొంచెం తాగి చెప్తాను. నీల్ ఆమ్స్ట్రాంగ్ అమెరికా నుండి చంద్రునిపై బయలుదేరాడు. నాసా వాళ్ళు పంపించారు. ఇంకొక చిన్న విషయం బహుశా ఎవరికి తెలియకపోవచ్చు, తెలిస్తే నా అంత సంతోషించేవాడు ప్రపంచంలో ఇంకొకడు ఉన్నాడు. ఏంటంటే నీల్ ఆమ్స్ట్రాంగ్తో పాటు ఆ రోదసిలోకి ఇంకొక వ్యక్తి కూడా వెళ్ళాడు. ఏమండి, యూరీ గగారిన్ కాదు, ఎడ్మిన్ ఆల్డ్రిన్. అబ్బా చాలా ఈరోజు చాలా సంతోషం. ఎడ్మిన్, అది ఆల్డ్రిన్, ఆయన పేరు ఆల్డ్రిన్. వచ్చేసిన సరే అయితే రెండు నిమిషాలు. అయితే ఆల్డ్రిన్ అనే వ్యక్తి ఈ నీల్ ఆమ్స్ట్రాంగ్తో పాటు వెళ్ళాడు. వాస్తవానికి ఎవరు దిగాలి మొట్టమొదటి అంటే నాసా వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఆల్డ్రిన్ మొదటి దిగాలి, తర్వాత రెండో వ్యక్తి నీల్ ఆమ్స్ట్రాంగ్ దిగాలి. అది నిబంధన. అక్కడికి వెళ్ళింది రోదసిలోకి, ఏది చంద్రుని పైకి వెళ్ళి ఆగింది. అపోలో 1 2 3 స్టార్ట్ ఆల్డ్రిన్ అన్నారు. కింద నుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చాయి. వెళ్ళాడు, తలుపు తెరిచాడు. ఆల్డ్రిన్ తెరిచేసరికి ఆ కిందికి చూసేసరికి, చంద్రుని చూసేసరికి ఆయనలో అంతవరకు లేనటువంటి ఒక భయం వచ్చేసింది. ఏం జరుగుతుందో అనే ఒక చిరు భయం ఆయన దూకనివ్వలేదు. భయపడిపోయాడు, ఆగిపోయాడు. అలా 2 నిమిషాలు ఆలోచిస్తుంటే వెంటనే ఇంకొక ఇన్స్ట్రక్షన్ వచ్చింది. నీల్ ఆమ్స్ట్రాంగ్ 1 2 3 స్టార్ట్ అయిపోయింది. రెండవ వ్యక్తి దూకాడు. రెండవ వ్యక్తి మొదటి వ్యక్తి అయ్యాడు. చరిత్రలో ఎవరు నిలబడ్డారు? నీల్ ఆమ్స్ట్రాంగ్ నిలబడ్డాడు. అంటే ఒక క్షణంలో ఆలోచించడం వల్ల జరిగిన అనర్థం ఏంటంటే చరిత్రలో నీల్ ఆమ్స్ట్రాంగ్ మిగిలిపోయాడు, ఆల్డ్రిన్ చరిత్రలో ఎటు కాకుండా పోయాడు. ఆ రకంగా మనం సమయాన్ని సద్వినియోగం చేయడం ముఖ్యంగా కవులకు మరింత ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి ఈరోజు మనం ముఖ్యంగా యువతరం సమయాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు వెళతారని, ఈ ఎడారి ఓడను అందరూ దయచేసి చదువుతారని ఆశిస్తూ, ఇంత అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చిన పెద్దలు, అధ్యక్షుల వారు రంగారావు గారికి, ప్రధాన అతిథులకి, ముఖ్యమైనటువంటి అతిథులకి, ముఖ్యంగా ఈ సభకు విచ్చేసి దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాద నమస్కారం. ఉంటా. మనోహర్ రెడ్డి గారు శివరావు గారి మీద ఉన్నటువంటి అభిమానంతో హైదరాబాద్ నుంచి వచ్చి ఈ ఎడారి ఓడను గురించి, శివరావు గారిని గురించి చాలా మంచి మాటలు చెప్పారు. చాలా ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చినటువంటి వీరు బొత్తుల మురళి గారు, ఎస్ఎస్ఎన్ కాలేజీ పాలక మండలి సభ్యులు, రెడ్ క్రాసు వీటన్నిటిలో కూడా చాలా సంఘసేవ చేస్తున్నటువంటి వారు నర్సరావుపేట నుంచి వచ్చారు. బొత్తుల మురళి గారిని వారి సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షుల వారి అనుమతితో గౌరవనీయులు శ్రీ పూజ్యులు ప్రముఖ రచయిత మాన్యశ్రీ, మాకు అత్యంతమైనటువంటి ప్రియమైనటువంటి స్నేహితులు గౌరవనీయులు శ్రీ జానీ భాషా గారిని ఒకసారి డయాస్ మీద రావాల్సిందిగా కోరుతున్నాము. గౌరవనీయులు జానీ, ఒకసారి సపోర్ట్ కొట్టండి. జానీ భాష గారు వారు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి జానీ భాష గారికి ధన్యవాదాలు. అలానే మరొక వ్యక్తి గౌరవనీయులు పూజ్యులు డాక్టర్ జల్ది విద్యాధరరావు గారు, ఒక్కసారి నుంచోవాలండి. జల్ది విద్యాధరరావు గారు వారు హైదరాబాద్ నగరం సుదీర ప్రాంతాల నుంచి కూడా నా మీద ఎంతో గౌరవంతో, మర్యాదతో
మంచి మనసుతో ఇచ్చేసినటువంటి గౌరవనీయులు డాక్టర్ జల్ది విద్యాధరరావు గారికి కూడా సభాముఖంగా శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నామండి వారికి మేము. అలానే మరొక వ్యక్తి గౌరవనీయులు శ్రీ తుళ్ళూరు సూరిబాబు గారు అడ్వకేట్ గారు కూడా ఇప్పుడే వచ్చి ఉన్నారు. వారిని కూడా ఒకసారి డయాస్ మీద కూర్చొని ఈ కార్యక్రమాన్ని ఒకసారి ఆశీర్వదించవలసిందిగా గౌరవనీయులు శ్రీ తుళ్ళూరు సూరిబాబు గారిని ప్లీజ్ రండి. సూరిబాబు గారు అబ్బాయి ఇది ఒక చేరేయండి అయ్యా. సూరిబాబు గారిని కూడా డయాస్ మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ సభకు ఇచ్చేసినటువంటి సోదర సోదరిమణులందరూ కూడా ఒక ముఖ్య గమనిక, మీ అందరూ వస్తున్నారు, మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో నేను భోజనాలు కూడా ఏర్పాటు చేశానండి. ఆ భోజన కార్యక్రమాల్లో కూడా మీరందరూ పాల్గొని భోజనాలు స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పేసి మనవి చేసుకుంటున్నాను. మీరందరూ కూడా దయతో అందరూ కూడా చక్కని ఇందు ఏర్పాటు చేసామండి. చక్కని ఇందు ఏర్పాటు మీకు మంచి ఎక్స్పర్ట్లతో చెప్పించాం భోజనాన్ని. మా యొక్క రాజయ్య గారి కుమారుడు శ్రీకాంత్ గారు కూడా ఏర్పాటు చేశారు. వారే స్వయంగా వచ్చారు. మీరందరూ కూడా భోజనాలు చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని నేను మనస్సావాచ కోరుకుంటూ గౌరవనీయులు ఇప్పుడు శ్రీ రావి రంగారావు గారు సభను ప్రారంభిస్తారు. పెద్దలు, గౌరవనీయులు, నాకు పితృ సమానులు పలకలూరు శివరావు గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వేదికను అలంకరించిన పెద్దలు, ఘనపాటిలందరికీ కూడా, ఈ సమావేశానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, స్టేజీ మీద ఉన్న పెద్దల ముందు నాకు మాట్లాడే అర్హత కూడా లేదు. అయినా సభా సాంప్రదాయం ప్రకారం మా తండ్రి గారికి శివరావు గారికి ఉన్న అభిమాన సందర్భంగా ఒకే ఒక మాట చెప్పి మీ అందరి సెలవు తీసుకుంటా. మా తండ్రి గారు శివరావు గారు చాలా కాలం నుంచి పరిచయస్తులు. మా తండ్రి గారు ఆ రోజుల్లో ఆంధ్ర వెలుగు వారపత్రిక అనేది 35 సంవత్సరాల పాటు నిరాఘాటంగా నిర్వహించి ఈ రాష్ట్రంలోనే ఎలాంటి ఆరోపణలు లేకుండా అందరి మన్నలు పొందిన వ్యక్తి. అలాంటి శివరావు గారితో సంబంధం వలన గతంలో జరిగిన కార్యక్రమానికి కూడా రావటం జరిగింది. ఈరోజు కార్యక్రమానికి కూడా శివరావు గారి ఆహ్వానం మీద నేను పాల్గొనడం జరిగింది. వారు శివరావు గారి కార్యక్రమాలకి ఏ కార్యక్రమం అయినా నా వంతు నేను సహాయ సహకారాలు అందిస్తానని ఘనపాటిల ముందు, పెద్దల ముందు కూడా నాకు అర్హత లేదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వచ్చినటువంటి విమల సాహితీ సభాధ్యక్షులు, సాహితీ శిఖరం గుంటూరు జిల్లాకే కాకుండా కృష్ణా జిల్లాకి, కోస్తా ఆంధ్ర ప్రాంతాల అన్నిటికీ కూడా ఒక అండదండగా సాహిత్యానికి ఉన్నటువంటి ఒక గొప్ప సాహితీవేత్త డాక్టర్ రావి రంగారావు గారికి, ముఖ్య అతిథులు, గొప్ప సాహిత్యాన్ని సృష్టించి ప్రతిరోజు కూడా ఘంటారావం అనే చక్కని సూక్తులతో అనేక మంది సాహితీవేత్తలను ఆకర్షిస్తున్నటువంటి శ్రీ గంటా మనోహర్ రెడ్డి గారు. ఆయన కమర్షియల్ ట్యాక్సెస్లో సీనియర్ అధికారిగా మరి రిటైర్ అయిన వ్యక్తి. ఎంతో సాధు స్వభావాలు, సున్నిత మనస్కులు. ఇంకా మేడం తాటికోల పద్మావతి గారు సీనియర్ రచయిత్రి, అనేక మంచి కథలను, నవలను రాసినటువంటి గొప్ప విదుషీమణి. ఇంకా అనేక మంది, జానీ భాషా గారు, ఇంకా అనేక మంది మిత్రులు ఇక్కడ ఈ సభలో పాల్గొంటున్నందుకు వారందరికీ నమస్కారాలు. మీ అందరికీ, సభలో ఉన్నటువంటి మీ అందరికీ నమస్కారాలు. శివరావు గారి మీద, శివరావు గారి జీవిత విధానం మీద, ఆయన
చేసినటువంటి గొప్ప పనుల్ని మనం మరలా పునశ్చరణ చేసుకోవడానికి ఆ పుస్తకాన్ని ఎడారి ఓడ అనే పుస్తకం ఒక 2-3 నెలల క్రితం ఇక్కడే రిలీజ్ అయింది. దాని గురించి మరలా ఒక సమీక్షా సమావేశంలాగా ఇక్కడ మనం కూడుకోవడం అనేది చాలా గొప్ప సందర్భం. శివరావు గారిని చూస్తే నాకు నిజంగా ఎంతో గర్వంగా ఉంటుంది. ఈ వయసులో 75 ఏళ్ళ సంవత్సరంలో వయసులో కూడా ఆయన చేస్తున్నటువంటి సేవ, సమాజానికి పేద ప్రజలకు చేస్తున్నటువంటి సేవ చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుంది. వారిని చూసి అనేక మంది స్ఫూర్తి పొంది వారిలాగా కార్యక్రమాలు చేయడానికి కూడా మరి గుంటూరులో ఆయన అవకాశం కల్పించి ఉండవచ్చు. అనేక మంది శివరావు గారి అడుగుజాడల్లో నడవడానికి కూడా మరి ప్రయత్నం చేసి ఉండి అనేక మంది సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొని ఉండవచ్చు. అటువంటి ఒక స్ఫూర్తిదాయకమైన జీవితం శివరావు గారిది. అటువంటి గొప్ప వ్యక్తికి మరి ఎందుకు గవర్నమెంట్స్ డిలే చేస్తున్నాయో కానీ ఒక పద్మశ్రీ అవార్డు అనేది తప్పనిసరిగా రావాల్సినటువంటి సందర్భం మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం. పెద్దవాళ్ళు మరి డాక్టర్ రావి రంగారావు గారు, గంటా మనోహర్ రెడ్డి గారు, ఇంకా పెద్దలు అనేక మంది ఇక్కడ సభలో ఉన్నవారు మరి మీకున్నటువంటి మీ పలుకుబడి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి నామినేషన్లు ఎందుకు పంపించవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మరి అంటే అనేక మంది సామాజికవేత్తలకి ఇస్తున్నారు, వారి బ్యాక్గ్రౌండ్ ఏమీ చూడకుండా. ఈ మధ్యకాలంలో చాలా జెన్యూన్గా ఫెయిర్గా జరుగుతుంది సెలక్షన్ అనేది. మరి ఈయనకి మన శివరావు గారికి ఇన్ని సంవత్సరాల నుంచి కేవలం సమాజమే తన కుటుంబంగా భావించి మరి ఇంత గణనీయమైన సేవలు చేస్తున్నటువంటి శివరావు గారికి కూడా తగిన గుర్తింపు రావాల్సిన సందర్భం మరి వచ్చిందని కూడా మనం భావిస్తూ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నా. రావి రంగారావు గారి కానీ, గంటా మనోహర్ రెడ్డి గారికి కానీ మీ ఆధ్వర్యంలో దానికి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ ఏమన్నా అవకాశం ఉంటే కేంద్ర ప్రభుత్వానికి పంపించవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇటువంటి గొప్ప కార్యక్రమం జరుగుతుందంటే మరి ఇంతమంది సభికులు ఇక్కడికి ఈ ఆదివారం రోజు మరి ఇక్కడికి వచ్చి శివరావు గారి మీద ప్రేమతో, ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో ఎంతో దూరం నుంచి కూడా చాలామంది వచ్చి ఉన్నారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా. మరి సమయం లేదు కాబట్టి నేను హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఈ పిడుగురాళ్ళ నుంచి గుంటూరు వరకు కొత్త రోడ్డు వేస్తున్నారు. చాలా సంతోషం. కొత్త ప్రభుత్వంలో మా ప్రాంతానికి ఒక మంచి అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నందుకు మా గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ళ ప్రాంతానికి, పల్నాడు ప్రాంతానికి చాలా సంతోషంగా అనిపించింది. కానీ ఇక్కడికి రావడానికి బాగా డిలే అయింది. రోడ్డు ఎక్స్పాన్షన్ వర్క్లో అవన్నీ ఉండటం వలన, డిలే అవడం వలన కొంచెం లేటుగా రావడం జరిగింది. అందుకు సభా అధ్యక్షులకి, అతిథులకి, మీ అందరికీ కూడా నేను క్షమాపణ తెలియజేస్తున్నా. ఇటువంటి కార్యక్రమంలో నన్ను పిలిచి భాగస్వామిని చేసినందుకు, ఈ అవకాశాన్ని కల్పించినందుకు పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే శివరావు గారి మీద ఎంత అభిమానం ఉంటే కానీ నిజంగా మరి వారు హైదరాబాద్ నుంచి తీరిక చేసుకొని ఇక్కడికి వచ్చి ఆ 4 మాటలు చెప్పటానికే విద్యాధర్ గారు ఒక పని కట్టుకొని వచ్చారంటే అది శివరావు గారి మీద ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి అభిమానానికి నిదర్శనం. చాలా సంతోషం విద్యాధర్ గారు. ఇప్పుడు తాటికోల పద్మావతి, ఈ అమ్మాయి మంచి సాహితీవేత్త, మంచి కవిత్వం, కథలు రాస్తుంది. చాలా దాదాపుగా 50 ఏళ్ళ నుంచి ఈ అమ్మాయి సాహిత్యం రాస్తుంది. తాటికోల పద్మావతి గారు ఇప్పుడు మాట్లాడతారు. వేదిక అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరిన నా నమస్సుమాంజలి. పలకలూరి శివరావు గారంటే ఒక ఆదర్శమూర్తి, సేవా తత్పరులు. ఆయన సామాజిక స్పృహ చెప్పాలంటే ఇంత అంతానే కాదు, ప్రతినిత్యం ఏదో ఒక సేవా రంగంలో మునిగి తేలుతూనే ఉంటారు.
ఆయన ఎప్పుడు చూసినా ఎక్కడ సేవా సంఘాలు జరుగుతాయా, ఎక్కడ అన్నదానం సత్రంలో ఎవరెవరికి ఎలా సహాయం చేయాలా, పేదవాళ్ళకి బట్టలు వస్త్రాలు, ఇలా మందులు పంపిణీ చేయటం, ఇలా ప్రతినిత్యం ఏదో ఒక సేవలో మునిగి తేలుతూనే ఉంటారు. శివరావు గారు మానవీయ విలువలను విస్మరించిన మహామూర్తిత్వం గలవాడు, సామాజిక స్పృహ తత్పరులు, ఆదర్శవాది. ఇలాంటి ఒక మంచి వ్యక్తి అమృతవాక్కులు అనే పుస్తకాన్ని తీశారు. ప్రతి ఒక వాక్యం చదువుతూ ఉంటే అందులో నుంచి అమృతధారలు కురుస్తాయి అన్నట్టుగా ఉంటుంది. ఈయన ఆదర్శాన్ని మనం ఈయన స్ఫూర్తితో మనకి గీతోపదేశం లాంటిది. నేను ఈ మధ్య నెల రోజుల క్రితం ఈయన చేసిన సేవలు ఒక వ్యక్తికి గీతోపదేశం కావాలని ఒక కథగా రాసి దాని ఆల్ ఇండియా రేడియోలో ఒక కథానికగా చదివాను. మొన్న జనవరి 26న అది కూడా ప్రసారం అయింది. ఈ మహోన్నత వ్యక్తిని చెప్పాలంటే చాలా ఉంది. ఎడారి ఓడ అంటే ఇసుక ప్రదేశంలో ఒంటె ఎలా ప్రయాణం చేసి అందరికీ సహాయం చేస్తుందో శివరావు గారు కూడా అలాంటి వ్యక్తి అని చెప్పుకోవాలి. ఆయన చేతిలో పైసా ఉన్నదంటే 10 రూపాయలు ఖర్చు పెట్టే వ్యక్తి. ఇప్పుడు చూశారు కదా అందరికీ ఎలా మన తినటానికి వచ్చిన అతిథులందరికీ పండ్లు, టిఫిన్లు అన్నీ ఒక కూల్ డ్రింక్స్తో సహా అందరికీ చేశారు. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ ఐశ్వర్యం, విజయం ఉంటాయి అన్నట్టుగా ఆయన మనసులో ఎక్కడ మానవత్వం ఉంటుందో అలాంటి శత్రువులోనైనా మంచి గుణాలు ప్రశంసాలని నైజం కలవాడు శివరావు గారు. పువ్వు పుట్టగానే పరిమళించింది అన్నట్టు విద్యార్థి దశ నుండి ఆయన సేవలు చేసేవాళ్ళు. ఆయనకు ఉద్యోగం రాకముందే ఎక్కడ ఏ సమాజ సేవలు జరుగుతున్నాయో అక్కడ చేసుకునేవాళ్ళు. అలా నాకు డబ్బు లేదు ఇవాళ నేను ఎలా చేస్తానని వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఏంట్రా నువ్వు చేసే దాన ధర్మాలు ఎక్కడి నుంచి చేస్తావన్నా కూడా వినిపించుకోకుండా చిన్నప్పటి నుంచి ఆదర్శప్రాయంగా సేవలు చేస్తుండేవాళ్ళు. ఆయనకు ఉద్యోగం రాగానే ఆ జీతం కూడా ఈ సేవా సంస్థలకే ఖర్చు పెట్టేవాళ్ళు. ఎక్కడ బీదవాళ్ళు కనిపిస్తారో విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వటం, పుస్తకాలు పంపిణీ చేయటం, పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయడం, బట్టలు చేయటం, మందులు పంపిణీ చేయటం, ఇట్లా ఎప్పుడు చూసినా ఆయన అలా సేవలు చేస్తూనే ఉంటారు. ఆయన గురించి చెప్పాలంటే మీరు ఈ పుస్తకం చదివితే సరిపోతుంది. ఇంకా నేను ఆయన గురించి ఎక్కువగా చెప్పాలంటే చాలామంది ఉన్నారు. ఇక్కడ ఇచ్చిన రావి రంగారావు గారికి, మనోహర్ రెడ్డి గారికి, మురళీ గారికి, విద్యాధర్ గారికి, పలకలూరి శివరావు గారికి, జానీ భాష గారికి, పెద్దలందరికీ అందరికీ నమస్కరిస్తూ నేను ఇంతటి సెలవు తీసుకుంటున్నాను. ఓకే పద్మావతి గారు. అధ్యక్షులు రాధాకృష్ణ గారికి, అలాగే వేదిక మీద ఉన్న ప్రముఖులకు, సాహిత్యంలో ఎన్నో మహోన్నతమైన శిఖరాలు అధిరోహించారో వాళ్ళందరికీ, విచ్చేసిన ఇక్కడ సాహిత్య అభిమానులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఓ మంచి కార్యక్రమం జరుగుతుంది. అది కూడా ఈ బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి గారి సమక్షంలో శివరావు గారు చేసినవి, తర్వాత వారు బుక్ రాయటం, వారి గురించి ప్రముఖులందరూ కూడా మాట్లాడటం అనేది కూడా వారు పూర్వజన్మ సుకృతం అనే అనుకోవచ్చు. కానీ దీని అంతటికి కూడా దీనికి గతం కనుక చూసినట్లయితే నాకు వచ్చిన కాడించి 40 సంవత్సరాల నుంచి కూడా ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా చేస్తున్నా కూడా మళ్ళీ ఎప్పుడూ సేవా హృదయంతో ఎంతోమందికి జనరల్ హాస్పిటల్లో ఎవరికి ఏ పని ఉన్నా కూడా ఒక పైసా ఆశించకుండా డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళి ఎంతోమంది పేదవాళ్ళకి, పేషెంట్లందరికీ కూడా వాళ్ళ డాక్టర్లు చూపించి వాళ్ళందరినీ గౌరవంగా పంపించే అలాంటి అవకాశం ఉన్న శివరావు గారు ఒక హాస్పిటల్ రంగంలోనే కాకుండా సేవా హృదయంతో అనేక రంగాల్లో ప్రముఖుడు. నాకు తెలిసినంతవరకు ప్రతి నెల చాలామందికి కూడా వృద్ధులకి ప్రతి నెల 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల బియ్యం పంపిణీ, కందిపప్పు వాళ్ళ నెలవారీగా వాళ్ళకి అవసరాలకి తగ్గట్లుగా ఏర్పాటు చేయటం. తర్వాత ఇతనిలో ఉన్న గొప్ప విషయం, ఇతను సాయం చేయటం కాకుండా తనకు తెలిసిన కొద్ది మందితోటి వాళ్ళందరితోటి ఒక కమిటీ వేసుకోవటం, వాళ్ళందరితోటి కలిసి వాళ్ళందరికీ హెల్ప్ చేయటం అనేది చాలా నిజంగా అభినందనలు అన్నమాట. దీంతో పాటు
ఇంకో విధంగా చూస్తే సాహిత్య రంగంలో మన గుంటూరు జిల్లాలో ప్రముఖ వ్యక్తిగా పలకలూరి శివరావు గారి గురించి చెప్తారనమాట. ఎందుకంటే అనేక రంగాల్లో జనరల్గా మనం ఒక చిన్న పనికే ఆపసోపాలు పడతాం, అయ్యో నాకు కుదరదు, నా టైం లేదు అనుకునే ఉన్న విభిన్న రంగాల్లో ప్రముఖుడిగా ఉండటం అనేది, సాహిత్య రంగంలో కూడా ప్రముఖుడిగా వెలుగొందటం అనేది గుంటూరులో ఏ సాహిత్య రంగంలో ఉన్న వ్యక్తులతోటి కలిసినప్పుడు కూడా మాట్లాడితే పలకలూరి శివరావు గారి గురించి మాట్లాడతారు. అంటే ఆ తపన, ఆనందం, నేను చేయాలి సేవా హృదయంతో పాటు ఈ సాహిత్య రంగంలో కూడా ఒక్కోసారి ఆ బుక్స్ చూస్తుంటే మనం ఆనందపడతా ఉంటాం. మనం చేయలేని పని, మనకి అంత సరస్వతీదేవి మనకి అంత జ్ఞానాన్ని ఇవ్వలేదు, పలకలూరి శివరావు గారికి ఇచ్చారు. కాబట్టి గవర్నమెంట్ కూడా మన జిల్లా కలెక్టర్ గారికి కూడా దీన్ని పంపించి వారికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా ఏదైనా ఒక అవార్డు కనుక వస్తే పలకలూరి శివరావు గారు చేసే వాటికి వీటన్నిటికి కూడా సార్థకత ఏర్పాటు అవుతుందని మరో ఎన్నో ఉన్నతమైన శిఖరాలకి అధిరోహించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. పాల్గొని భోజన కార్యక్రమాల్లో కూడా మీరంతా పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇప్పుడే ఒక ముఖ్య అతిథి వచ్చి ఉన్నారు. గౌరవనీయులు శ్రీ బలరాం గారు, అంతేనండి. బలరాం గారిని కూడా ఈ స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాను. డాక్టర్ బలరాం గారిని ఒకసారి చప్పట్లు కొట్టండి. వారు డాక్టరేట్ అండి, ఎంఏ పిహెచ్డి, మంచి గౌరవనీయులు లెక్చరర్ గారిని కూడా వేదిక అలంకరించవలసిందిగా, ఈ ఎడారివాడ పుస్తకాన్ని కూడా వారు సంపాదక వర్గంలో ఒక సభ్యులు, బలరాం గారిని కూడా ఒకసారి వేదిక అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అబ్బా ఇదిగో వెంకట్, బలరాం గారికి ఒక కూల్ డ్రింక్ ఒకటి. చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారండి ఇప్పుడు వెంకట గారు మన మీద అభిమానంతో. ధన్యవాదాలండి బలరాం గారు. ఈనాటి సభా కార్యక్రమానికి అమరావతి సాహితీ మిత్రులు వ్యవస్థాపకులు గౌరవనీయులు పెద్దలు డాక్టర్ రావి రంగారావు గారికి, వేదిక పైన ఆసీనులైనటువంటి గౌరవనీయులు పెద్దలు బత్తుల మురళి గారికి, అలాగే శ్రీ గంటా మనోహర్ రెడ్డి గారికి, ఐఆర్ఎస్ అధికారి డాక్టర్ జల్ది విద్యాధర్రావు గారికి, అదేవిధంగా ఆయుర్వేద వైద్యులు శ్రీనివాసరావు గారికి, మరి ఇతర పెద్దలకి ఆసీనులైన ఇతర పెద్దలందరికీ ముందుగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి పలకలూరి శివరావు గారి గురించి మరి పెద్దలందరూ చెప్పారు. వారు వ్యక్తిగతంగా నాకు దశాబ్ద కాలంగా పరిచయం. వారు జీజీహెచ్లో ఉద్యోగిగా పనిచేస్తూ రిటైర్ అయ్యి మరి వారు విశ్రాంత జీవితంలో కూడా విశ్రాంతి తీసుకోకుండా నిరంతరం సామాజిక సేవ కోసం పరితపించే వ్యక్తి శివరావు గారని మనం ఘంటాపదంగా చెప్పచ్చు. మరి అదేవిధంగా తనకొచ్చే కొద్దిపాటి పెన్షన్లో కూడా సామాజిక సేవకి ఖర్చు పెట్టేటువంటి చాలామంది కొద్ది వ్యక్తుల్లో ఆయన కూడా ఒకడు. మరి ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ, తనకు వ్యక్తిగతంగా ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ వాటన్నిటికీ బయట ఎవరికి తెలియనీయకుండా సామాజిక సేవలో మరి నిమగ్నమవుతున్నటువంటి శివరావు గారు నిజంగా అభినందనీయులు నా దృష్టిలో. వారు ఎక్కడ కార్యక్రమం ఉన్నా కూడా, మరి సాహిత్య కార్యక్రమం ఉన్నా, సాంస్కృతిక కార్యక్రమం ఉన్నా, మరి ఎన్ని వ్యయ ప్రసాల కోర్చైనా విచ్చేస్తారు. వారికి కళలంటే అంత అభిమానం. మరి వారు ఈ ఎడారి ఓడ వజ్రోత్సవ జ్ఞాపిక సంచికని ఇక్కడ ఆవిష్కరించుకోవడం చాలా సంతోషదాయకం. మరి అట్లాగే ఈ కార్యక్రమానికి ప్రముఖులందరూ కూడా మరి వారి మీద అభిమానంతో, ముఖ్యంగా ఐఆర్ఎస్ అధికారి డాక్టర్ విద్యాధర్రావు గారు హైదరాబాద్ నుంచి చేయటం, మరి అట్లాగే రిటైర్డ్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ గారు శ్రీ గంటా మనోహర్ రావు గారు కూడా హైదరాబాద్ నుంచి చేయటం, ఆ రకంగా ఒక వ్యక్తి మీద అభిమానంతో, ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి ఆప్యాయతతోటి మరి 100 కిలోమీటర్ల ప్రయాణాన్ని కూడా లెక్క చేయకుండా రావటం అనేది అది నిజంగా మనందరికీ స్ఫూర్తిదాయకం. శివరావు గారు గుంటూరులో ఉన్నారు, గుంటూరులో సభ పెట్టారు, మనం గుంటూరు నుంచి వచ్చాం, మన ఇళ్ళ దగ్గర నుంచి. అలా కాకుండా మరి పేరున్న వ్యక్తులు ఎక్కడో వ్యయ ప్రయాసాలకు వచ్చి మరి ఎంతో దూరం నుంచి రావటం అంటే వారి మీద ఉన్న ప్రేమాభిమానాలు మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇంతమంది ప్రేమాభిమానాలు సంపాదిస్తున్నటువంటి మరి పలకలూరి శివరావు గారు, వారు నన్ను కూడా సామాజిక సేవలో ఒకసారి ఒక కార్యక్రమంలో భాగస్వాములు చేశారు. నాకు పరిచయం అయిన తర్వాత వారు ప్రతి నెల కూడా బియ్యం కందిపప్పు పంపిణీ జరుగుతుంది పేదలకి.
ఆ కార్యక్రమానికి తీసుకెళ్ళి ఒకసారి 2 సార్లు నన్ను కూడా నా చేతుల మీద కూడా ఆ కార్యక్రమాన్ని చేయించారు. మరి ఆ రకంగా ఎంతో ఉదార స్వభావులు ఆయన. ఇందాక వక్తలు చెప్పినట్టుగా ఆయన దగ్గర కొద్దిపాటి డబ్బున్నా సరే మరి ఆ డబ్బును కూడా ఏదో ఒక మంచి కార్యక్రమానికి వెచ్చించాలి, నలుగురిని కలవాలి, నలుగురిని కలపాలనేటువంటి మనస్తత్వం వారిది. మరి అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి వాస్తవంగా ఆయన పెద్దగా డబ్బున్న వ్యక్తి కూడా కాదు, పెన్షన్ రావాలి, పెన్షన్ మీద ఆధారపడే వ్యక్తి అయినా కూడా తనకున్న కొద్దిపాటి డబ్బుని మరి సామాజిక సేవలో వినియోగించడం, మరి అలాగే ఇలాంటి సాహిత్య కార్యక్రమాలకి అనేక కార్యక్రమాలకి మరి ఆయన వినియోగించడం, మరి ఏ కార్యక్రమాలు ఎక్కడున్నా కూడా ఎంత దూరం ఉన్నా కూడా ఆయన మనసు పెట్టి అక్కడ హాజరవటం నిజంగా వారిలో నాకు నచ్చిన లక్షణాలు. మరి ఆయన ఇంకా ఇప్పుడు 70 సంవత్సరాల వయసు దాటిందంటున్నారు. ఆయన నిండు నూరేళ్ళు కూడా మరి ఎన్ని కష్ట నష్టాలు ఉన్నా కూడా దేవుడు వారికి మంచి ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, నిండు నూరేళ్ళు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇక సేవ నిర్వహించటం ముందుగా శివరావు గారికి మన గుంటూరు మిత్రులందరూ కూడా సన్మానం చేస్తారు. శివరావు గారిని ఇటు గోల్చవలసిందిగా కోరుతున్నాము. శివరావు గారు కూర్చోండి ముందు. ఎంత అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. ఈ లోపల గౌరవనీయులు డాక్టర్ బలరాం గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. బలరాం గారు ప్లీజ్. సభా సరస్వతికి నమస్కారం అండి. శివరావు గారి గురించి ప్రత్యేకంగా నేనంటూ చెప్పేది ఏముంటుంది? ఇంత పెద్ద సభలో ఇంతమంది వక్తలందరూ మాట్లాడిన తర్వాత వారి సౌజన్యం మీ అందరికీ తెలిసిందే. నిస్వార్థపరులు, సంఘ సేవాపరులు. ఆయనకి వేరే వ్యాపకం అంటూ ఏం లేదండి. ప్రజల సమస్యల్ని తీసుకొని ఆయన శక్తి సరిపోకపోతే మరల దాతలని కొంతమందిని అడిగి మరీ దాతృత్వం చేసేటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. నిరాడంబరంగా ఉంటారు, నిస్వార్థపరుడు. అలాంటి వ్యక్తి ఈ పుస్తకం వేసుకోవాలని సంకల్పించి వారు ఎంత వినయంగా వచ్చి మమ్మల్ని అడిగారో, వారి వయసుకి చాలా గొప్ప విషయం అది. వారితో కొన్ని రోజులు పరిచయం, వారి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం నాకు కలిగింది. నెమలికి నేర్పిన నడకలివి, మురడికి అందని పలుకులివి, శృంగార సంగీత నృత్యాలు
శశిరేఖను శశిరేఖను నెమలికి నేర్పిన నడకలివి మురళికి అందని పలుకులివి నెమలికి నేర్పిన నడకలివి. హే కృష్ణ, శ్రీకామినీ కామితాకార సాకార కారుణ్యధార నవాంకూర సంసార సంతాప నిర్వాపణ పాప నిర్వాపణోపాయ నామ ప్రశంసానుభావ భవాభావ హే వాసుదేవా సదానంద గోవింద సేవించు మా విందవై డెందమానందముందింప ఎందున్ విచారంబులేమిన్ వచో గోచరా గోచరత్వంబులూషింపలేమైతిమో దేవా నీ పాద సేవాదరంబున్ మదిన్ గోరుచున్ వేదవాదుల్ శమాదుల్ కడుంజాల నార్జించి భోగేచ్ఛ వర్జించి నానా తపశ్చర్య తాత్పర్య పర్యాకులత్వంబునన్ గైకొనన్ మాకు నేయత్నముల్లేకయే నీ కృపాలోక సంసిద్ధి సిద్ధించుటల్ బుద్ధి తర్కింపనత్యంత చిత్రంబుగారే జగన్నాథగా హే జగన్నాథ. ఈ రీతి చెన్నారమున్నే ఋషుల్ నిన్ను గన్నార కన్నారు. నా కన్నులెన్నంగ ఏ పుణ్యములు చేసెనో నిన్ను దర్శింపగా. భవ్య యోగీంద్ర సాంద్రాదరా కాంక్షితైకాంత సంసేవన భావనాతీత కళ్యాణ నానాగుణ శ్రీ సముద్భాసితాంగా దయాపూర రంగత్తరంగాంతరంగా నమో రుక్మిణీ సంగా హే పాండురంగా హే పాండురంగా నమస్తే నమస్తే నమః. మనసు పలికే మౌన గీతం మౌన గీతం మనసు పలికే మౌన గీతం నేడే మమతలొలికే మమతలొలికే స్వాతి ముత్యం స్వాతి ముత్యం మమతలొలికే స్వాతి ముత్యం నీవే అణువు అణువు ప్రణయ మధు అణువు అణువు ప్రణయ మధు తనువు సుమధనువు. మనసు పలికే మౌన గీతం నేడే మమతలొలికే స్వాతి ముత్యం నీవే.
కలకాలాడని సగము మేన గిరిజనై పగలు రే ఒదగని పగలు రే ఒదగని హృదయ మేళనలో మధుర లాలనలో హృదయ మేళనలో మధుర లాలనలో వెలిగిపోని రాగదీపం వెలిగిపోని రాగదీపం వేయి జన్మలుగా మనసు పలికే మౌన గీతం నీడే మమతలొలికే స్వాతి ముత్యం నీవే కానరాని ప్రేమకే ఓనమాలు దిద్దని ఓనమాలు దిద్దని పెదవిపై నీ ముద్దునై మొదటి తీపి అద్దని మొదటి తీపి లలిత యామినిలో కలల కౌముదిలో లలితయామినిలో కలల కౌముదిలో కరిగిపోని కాలమంతా కరిగిపోని కాలమంతా కౌగిలింతలుగా మనసు పలికే మనసు పలికే మౌన గీతం మౌన గీతం మనసు పలికే మౌన గీతం నేడే మమతలొలికి మమతలొలికే స్వాతి ముత్యం స్వాతి ముత్యం మమతలొలికి స్వాతి ముత్యం నీవే అణువు అణువు ప్రణయ మధువు అణువు అణువు ప్రణయ మధువు తనువు సుమధనువు నీవు లేక వీణ పలుకలేనన్నది నీవు రాక రాధా నిలువలేనన్నది నీవు లేక వీణ జాజి పూలు నీకై రోజు రోజు పూజే చూచి చూచి పాపం సొమ్మసిల్లిపోయే చందమామ నీకై తొంగి తొంగి చూచి చందమామ నీకై తొంగి తొంగి చూచి సరసను లేవని అలుకలు బోయే నీవు లేక వీణా
విరహ గీతి రీతి కదలలేని కాలం విరహ గీతి రీతి పరువము వృధగా బరువుగా సాగే నీవు లేక వీణా తలుపులన్నీ నీకై తెరచి ఉంచినాను తలుపులెన్నో మదిలో దాచి వేచినాను తాపమింక నేను ఓపలేను స్వామి తాపమింక నేను ఓపలేను స్వామి తరుణిని కరుణను ఏలగరావా నీవు లేక వీణా పలుకలేనన్నది నీవు రాక రాధా నిలవలేనన్నది నీవు లేక వీణా హే కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి దేవకి పంట వసుదేవు వెంట దేవకి పంట వసుదేవు వెంట యమునను నదిరేయి దాటితి వంట వెలసితి వంట నందుని జింత వెలసితి వంట నందుని జింత రేపల్లి ఇల్లాయేనంత కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి నీ పలుగాకి పనులకు గోపిమ్మ నీ పలుగాకి పనులకు గోపిమ్మ కోపించి నిన్ను రోట బంధించేనంట ఊపున బోయి మాకుల గూలిచి ఊపున బోయి మాకుల గూలిచి శాపాలు బాపితి వంట కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి అమ్మా తమ్ముడు మన్నుతి నేను చూడమ్మా నిరామన్న తెలుపగా అన్నా నిచవినులిమి యశోద ఏదన్నా నీ నోరు చూపు మనగా
ఆ చూపితివట నీ నోటను బాపురే 14 భువన భాండముల ఆ రూపము గనిన యశోదకు తాపము నశించి జన్మధన్యతగా జయ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి కాళీయ ఫణి ఫణ జాలాన ఝణ ఝణ కాళీయ ఫణి ఫణ జాలాన ఝణ ఝణ కేళీ ఘటించిన గోప కిశోరా కంసాది దానవ గర్వాపహార కంసాది దానవ గర్వాపహార హింసా విదూరా పాప విదార కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళీం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి లలిత లలిత మురళీశ్వరాళి లలిత లలిత మురళీశ్వరాళి పులకిత వనపాళి గోపాళి పులకిత వనపాళి విరళీకృత నవ రాసకేళి విరళీకృత నవ రాసకేళి వనమాలి సిఖిపించమౌళి వనమాలి సిఖిపించమౌళి కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి
మనసు పలికే మౌన గీతం మౌన గీతం మనసు పలికే మౌన గీతం నేడే మమతలొలికే మమతలొలికే స్వాతి ముత్యం స్వాతి ముత్యం మమతలొలికే స్వాతి ముత్యం నీవే అణువు అణు ప్రణయ మధు అణువు అణు ప్రణయ మధు తనువు సుమధనువు మనసు పలికే మౌన గీతం నేడే మమతలొలికే స్వాతి ముత్యం నీవే శిరసుపై నీ గంగనై మరుల జలకాలాడని మరుల జల కాలాడని సగము మేన గిరిజనై పగలు రే ఒదగని పగలు రే ఒదగని హృదయ మేళనలో మధుర లాలనలో హృదయ మేళనలో మధుర లాలనలో వెలిగిపోని రాగదీపం వెలిగిపోని రాగదీపం వేయి జన్మలుగా మనసు పలికే మౌన గీతం నేడే మమతలొలికే స్వాతి ముత్యం నీవే కానరాని ప్రేమకే ఓనమాలు దిద్దని ఓ నమాలు దిద్దని పెదవిపై నీ ముద్దునై మొదటి తీపి అద్దని మొదటి తీపి లలిత యామినిలో కలల కౌముదిలో లలిత యామినిలో కలల కౌముదిలో కరిగిపోని కాలమంతా కరిగిపోని కాలమంతా కౌగిలింతలుగా మనసు పలికే మనసు పలికే మౌన గీతం మౌన గీతం మనసు పలికే మౌన గీతం నేడే మమతలొలికే మమతలొలికే స్వాతి ముత్యం స్వాతి ముత్యం మమతలొలికే స్వాతి ముత్యం నీవే అణువు అణువు ప్రణయ మధు అణువు అణువు ప్రణయ మధు తనువు సుమధనువు
కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు గాలి వీచి పువ్వుల తీగ నేలవాలిపోగా గాలి వీచి పువ్వుల తీగ నేలవాలిపోగా జాలి వీడి అటులే దాని వదలివైతువా ఓ చేరదీసి నీరు పోసి చిగురించనీయవా కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు అలముకున్న చీకటిలోని అలమటిల్చనేలా అలముకున్న చీకటిలోని